5 పెనాల్టీలు నావేరా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమల్ హాసన్. సర్కిల్ ఆఫ్ లవ్ లో ఏం చేసావు? సర్కిల్ ఆఫ్ లవ్ లో ఏం చేసావు? నా వీడియోలన్నీ తీసి దానికి ఎందుకు ఆటో టైం ని కుక్క వాసన చూసినట్టు ఇంత దగ్గర కూర్చి చూస్తున్నావు? బానే ఉంది, ఇది ఒకటే బాలే. శ్రీముఖి ఏమనుకోవద్దు, మీ చెల్లి లాంటి వాళ్ళు. ప్లీజ్ ప్రేమ గురు, నాకు జస్టిఫై జరగనప్పుడు, మీరు పెట్టిన యాక్టివిటీలో జస్టిఫై జరగనప్పుడు నేను మాట్లాడాను. అసలు ఈ గుల ఏందో నాకైతే అర్థమైతే లేదురా. ఆచితూచి గేమ్స్లో ఆడతారు, సో అది నాకు నచ్చలేదు. దానివల్ల వాళ్ళ మీద నేను వేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఓడుతున్నా అనుకుంటుందో తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం దింపుతున్నారా. మా సైడ్ జోకర్ అంటారు. అందరి ముందు మేము చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ అని చెప్పి మీరు అన్ని చెప్పడానికి చెప్పేస్తున్నారు. దానికి కంప్లైంట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? నేను మీద వేసుకోను. అక్క మైక్ తీయండి, మీద వేయాలి. భుజాల మీద వేస్తాను, ఫేస్ మీద వేస్తాను. ఆడపిల్ల అర్థం చేసుకోవట్లేదు నా పరిస్థితి. అనవసరంగా మాట్లాడుకో. అడుగుతున్నా చెప్పేది చెప్పండి. దొబ్బింది ఏమన్నా నీకు? అంతే, మనం చేయాల్సింది మనం చేద్దాం. మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ మార్చుకోవాలి. బాత్రూమ్ వద్దనో స్నానం వద్దనో ఎక్కడ వినిపించాలి అక్కడ వినిపిస్తాను. సర్కిల్ ఆఫ్ లవ్ లో చెప్పినప్పుడు ఒక రకంగా ఉంటున్నారు, తర్వాత లోపలికి వచ్చిన తర్వాత అక్కడ కంట్రోల్ చేసుకుని మళ్ళీ లోపలికి వచ్చాక ఇంకోలా బిహేవ్ చేస్తున్నారు. ఆయన సంగతి మీకు తెలవదు. ఆయన అట్లా నటిస్తాడు, మహా నటుడు అతను. ఎందుకంటే కపుల్ వైజ్ గా మేమిద్దరం స్ట్రాంగ్. మా ఇద్దరి మధ్యలో ఎప్పుడు పర్సనల్ గా ఇక్కడ మ్యాన్షన్ లో ఇప్పటి వరకు ఏ రోజు అసలు గొడవనే కాలేదు. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. నేను అండ్ ఇంకొంతమంది అయితే వచ్చాము. ఆ టైంలో వాసంతి మీ ముందే ఏడుస్తుంది, అప్పుడు మీరు ఉన్నారు మరి. సో అప్పుడు నార్మల్ గా వెళ్ళిపోయారు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. అదే సర్కిల్ ఆఫ్ లవ్ లో మరి ఏడుస్తున్నప్పుడు నేను వాసంతి ఏడిస్తే తీసుకోలేను, చూడలేను అని అన్నారు కదా. అంటే అది రామ్ ఓకే రా, నేను ఏడ్చాను, తను కంట్రోల్ చేయలేదు, అంతేనా? అట్లని ఏమో ఇక్కడ వసు తప్పు చేసిందేమో, ఆయన కోపం పడి లోపలికి వెళ్ళచ్చు. అలా కవర్ చేసారా? సూపర్. మీరు యాక్ట్ చేస్తారు అనిపించింది. వాట్ యు ఆర్ యాక్చువల్లీ కన్ఫ్యూజ్డ్ కపుల్. దానికి యాక్చువల్లీ ప్రాపర్ పాయింట్స్ ఉన్నాయి. చెప్పైతే సో పెట్టిద్దామని ఆయనతో మాట్లాడేస్తున్నాను నేను ఆవిడతో. అదే ఇదే కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు నువ్వు నవ్వితే వేరేలాగా అర్థం అవుతుంది. అవుతున్నాయిందిరా. ఓడి చెప్పండి నవమానే. నవ్వితే నాకు కాలుతుందని తెలియదా? పైనకి మెచ్యూర్ గా కనిపిస్తున్నారు, యాక్ట్ చేస్తున్నారు, బట్ ఆ లోపల ఎక్కడో ఆ మెచ్యూరిటీ లేదు.